ఆరోగ్య జీవనాన్ని కొనసాగించుకునేందుకు నిర్దేశించిన ఒక ప్రముఖ వైద్య ప్రక్రియ ఫిజియోథెరపీ అని, వైద్య చికిత్సలో ఈ వైద్య విధానం కీలక పాత్రను పోషిస్తుందని వైద్య నిపుణురాలు డాక్టర్ కొత్త కీర్తి పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం పురస్కరించుకుని ఆమె మాట్లాడారు. ఫిజియోథెరపీ ఛాతీ, గుండె, కండరాల నొప్పులు, పక్షవాతం, అంగవైకల్యంతో పాటు క్యాన్సర్ వల్ల వచ్చే నొప్పులకు చక్కటి ఉపశమనం లభిస్తుందని అన్నారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, పెద్ద ఖర్చు లేకుండా శరీరాన్ని పాడు చేయకుండా చేసే వైద్యమే ఫిజియోథెరపీ అని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ కొత్త కీర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వైలక్ష్మి, ఎస్టీ నగేష్, బుద్ధరా సత్యనారాయణరాజు, డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం 2025 ఫిజియోథెరపిస్ట్ డే థీమ్ ఏంటి అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యంలో ఫిజియోథెరపీ పాత్ర. మనకి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అనేది దాంట్లో ఫిజియోథెరపీ అనేది ఆవశ్యకత చాలానే ఉంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ సమతుల్యత అనేది తగ్గుతుంది, కండరాల్లో పటుత్వం తగ్గుతుంది, ఎముక బలహీనంగా అవుతుంది. ఈ విషయంలో ఫిజియోథెరపిస్టులు ప్రత్యేకమైన వ్యాయామాలు రూపొందించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి స్వాతంత్రంగా జీవించడానికి ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. ఏ రకంగా అంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోవడం, ఫిజియోథెరపీలో వ్యాయామాలు చేయడం, చురుకుగా ఉండడం, వాకింగ్ అనేది చేయడం, వీటి ద్వారా స్వాతంత్రంగా జీవించగలుగుతారు. శరీరానికి ఇది ఒక్కటే అవసరం కాదు, మనసు అనేది కూడా, మానసిక ఆరోగ్యం అనేది కూడా శరీరానికి చాలా అవసరం. అది కూడా ఆరోగ్యమే. అలాగే చురుకుగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, వీటి ద్వారా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యకరంగా జీవించగలుగుతారు. దీనికోసం ప్రత్యేకంగా వ్యాయామం అనేది ప్రణాళికలు అనేది రూపొందించడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పూర్వం ఫిజియోథెరపీ అన్నది ఏంటంటే ఎవరో రిఫర్ చేస్తే వెళ్ళే ఒక మెడికల్ ట్రీట్మెంట్ కింద ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల ఫిజియోథెరపీకి వాకింగ్ డైరెక్ట్గా వెళ్ళడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా వాళ్ళు స్ట్రైట్ అవే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ముందుగా ఇటువంటి చిన్న చిన్న నొప్పులు కానీ, మజిల్ స్పాజం కానీ, ఇలాగా ఏమైనా మోకాలు పట్టేయటం ఇట్లా ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఫిజియోథెరపీ ఏంటంటే పూర్వంలో కాకుండా చాలా అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఇవాళ వైద్యం చేస్తున్నారు. సో కీర్తి గారు కూడా గత దశాబ్ద కాలంగా మనందరికీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. బోట్లబ్ దగ్గర వారి క్లినిక్. సో అందులో ఆవిడ చాలా అత్యుత్తమమైన సాంకేతికత, ఆవిడ వైద్య విధానంతో ఆవిడ ఎంతో మందికి ఇటువంటి నొప్పులు, అలాగే సయాటికా, ఇంకా బోత్ ఆర్థోపెడిక్ అండ్ న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆవిడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈవేళ వారిని ఇక్కడ మనందరం అడబాల ట్రస్ట్ తరఫున అడబాల రత్నప్రసాద్ గారు, అలాగే ఇక్కడ ఉన్న ముఖ్య సభ్యులందరి సమక్షంలో ఆవిడని మనం గౌరవించుకోవటం చాలా ఆనందంగా ఉంది. సో మరొక్కసారి ఆవిడకి, అలాగే కాకినాడలో ఫిజియోథెరపీ చేస్తున్న అందరికీ కూడా ప్రపంచ ఫిజియోథెరపీ ధన్యవాదాలు తెలుపుకుంటూ